ఇయర్ సందర్భంగా చోడవరం బీసీ బాలుర వసతి గృహంలో ఫుల్గా మందు తాగి చిందులేసిన 7వ తరగతి విద్యార్థులు తనకేం తెలియదంటున్న హాస్టల్ వార్డెన్ తప్పు చేస్తున్నారంటూ ప్రశ్నించిన వ్యక్తిపై దాడి. నిండా 15 సంవత్సరాలు లేని వయసులో బీర్లు తాగుతూ తూలుతున్న విద్యార్థులు. తప్పు ఎవరిది? అన్ని వీడియోలో తీయకలయా అన్ని ఉన్నాడు ఏసీలు ఫ్రీ ఏదైనా ఫ్రీ అన్ని స్కూళ్ళ ఫ్రీ బి పవన్ నా పేరు. మీరు ఏం చేస్తుంటారు? ఏసీ మెకానిక్. వాళ్ళు పిల్లలు తాగుతున్నారు, ఇందిరా తప్పురా అని చెప్పి అన్నానని నన్నే ఏదో అన్నా అని చెప్పి వాళ్ళకి గంజా దాసి వచ్చా ఏం దాసి వచ్చి తెలీదు, వచ్చి శుభ్రంగా ఇచ్చేస్తారు. నన్ను ఒక కార్ డ్రైవర్ అని ఇంకా అతన్ని. ఎక్కడ అసలు ఇదంతా ఎక్కడ జరిగింది? బిల్డింగ్ లోనే. బిల్డింగ్ ఎక్కడ? ఇది మన ఎదురుగా బిల్డింగ్ లో. ఏటి జరిగింది అసలు? అక్కడ ఎవరు వెళ్ళారు? ఫస్ట్ పిల్లలు తాగుతున్నారు ఎందుకు తాగుతున్నారు, మీ వయసు రేటర్ అని, అందుకే వీడియో కూడా తీస్తాను నేను. అవును. తీసిన తర్వాత ఏంటంటే ఆయన ఏదో అన్నావు అన్నట్టు పిల్లలు పిలిచి మమ్మల్ని అంటావా అన్నట్టు నిన్న వచ్చి కూడా నేనే కొట్టాను, అయితే ఏం చేస్తావు అన్నట్టు మాట్లాడాడు. మరి మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అది ఇవ్వడం? అది ఏం చేయలేదు. ఎందుకు చేయలేదు? మరి ఇలా జరిగింది, జీవితాలు ఇదైపోతాయని ఏం అనలేదండి. మరి కన్ను పోయే వరకు గట్టి కొట్టేశారు. మరి కంప్లైంట్ మీరేమన్నా మీరు తాగేసి కొట్టుకున్నారా ఏంటి? అలా వాళ్ళేమి ఇచ్చేయలేదు. ఆ పిల్లలు వస్తే వాళ్ళు పెట్టి వాళ్ళే చెప్తారు నన్ను ఏం చేసామంటే. మరి వార్డెన్ గారు కంప్లైంట్ చేశారు? మీరు వార్డెన్ కంప్లైంట్ చేయదు, వస్తే అప్పుడు మాట్లాడదాం చూసాం, అతను రాలేదు, 2 రోజులు రావట్లేదు, రాలేదు. అదే మీ ఎదురుగా, మీ షాప్కి ఎదురుగా హాస్టల్ ఉంది, మీరు అడిగలేదా ఇలాగా జరుగుతారో? ఎదురైనా షాప్ వార్డెన్ వస్తే కదా, వార్డెన్ రాలేదు. వార్డెన్ రావట్లేదు. వార్డెన్ రాలేదు, వచ్చినా కూడా పట్టించుకోవడం. వార్డెన్ పట్టించుకోవడం. మరి విషయాన్ని ఇక్కడ వదిలేస్తారా లేదా ఏమైనా మీరు ఫర్దర్ కంప్లైంట్ అది ఇస్తారా? కంప్లైంట్ అంటే పిల్లల గురించి ఆలోచిస్తున్నాను. పిల్లలకి ఏమైంది? పిల్లలు పేరెంట్స్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇస్తారు కదా. అదేలేండి, ఒకసారి వస్తే వార్డెన్తో మాట్లాడదాం. ఇప్పుడు నాకు జరిగింది, రేపు పొద్దున వేరే వాళ్ళకి జరగడం గ్యారంటీ ఉంటుంది. అవును. ఇంకా నీకు కొట్టలేదు కాబట్టి ఇదిగా ఉన్నది, చేసుకుని ఉంటే చంపేస్తారు వాళ్ళు, అలా ఉన్నారు. అవును. నిన్న వచ్చి అంత ధైర్యంగా చెప్తున్నాడు, నేనే కొట్టాను, అయితే ఏం చేస్తావు అంటే చేతకానంగా అన్నట్టు ఇది అవుతున్నాడు.